అందరికీ స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడే 'ఇరుముడి' మూవీ అయితే చూసి రావడం జరిగింది. డైరెక్టర్ బై శివ నిర్వాణ గారు. ఈయన వచ్చేసి మన తెలుగులోనే కొన్ని మూవీస్ చేశారు. సమంత చైతన్య గారితో 'మైథిలి' మూవీ అని, నాని గారితో 'టక్ జగదీష్' అలాగే విజయ్ దేవరకొండ గారితో 'ఖుషి' మూవీ చేశారనమాట. సో ఇది వచ్చేసి మన మాస్ మహారాజా రవితేజ గారి కోసం రాసిన మూవీ. మూవీ అయితే చాలా బాగుంది. చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ అయితే చాలా మీనింగ్‌ఫుల్‌గా ఉంటది. చాలా మెసేజ్ ఉంటది మూవీలో కూడా. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక విలేజ్‌లో సెటప్ అయి ఉంటుంది. మొత్తం కొన్ని లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. చూడడానికి మాత్రం చాలా సినిమాటోగ్రఫీ అని చాలా బాగుంటది మూవీలో. అండ్ కొన్ని సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. చాలా సస్పెన్షన్ ఉంటాయి. త్రూ ఔట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ ఎండింగ్ వరకి మీరు ప్రతి చోట కూడా సస్పెన్స్‌నే ఎంజాయ్ చేస్తారనమాట. ఎక్కడ కూడా రివీల్ చేయరు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్‌గా ఉంటది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఒక సాంగ్ ఉంటది. అయ్యప్ప గారి సాంగ్ చాలా బాగుంటదనమాట. ఫస్ట్ హాఫ్‌లో కూడా. సెకండ్ హాఫ్‌లో మన ఫేవరెట్ సాంగ్ 'మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి' అనేది సాంగ్ ఉంటది. సూపర్ ఉంటది సాంగ్ అయితే అసలు. ప్రతి ఒక్క థియేటర్ కూడా టెంపుల్ అయిపోతుంది. చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఆ పాట ఉన్నంత సేపు గూస్ బంప్స్ వస్తాయన్నమాట. అంత బాగుంటది సాంగ్. ఎవరు కూడా మిస్ అవ్వకండి ఖచ్చితంగా ఆ సాంగ్. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది. మీరు ఇంటర్వెల్ వెళ్తే ఖచ్చితంగా త్వరగా వచ్చి థియేటర్లో అయితే కూర్చోండి. లేదంటే ఖచ్చితంగా సాంగ్ అయితే మిస్ అయిపోతారనమాట. మొత్తానికి సినిమా స్టోరీలోకి వచ్చేస్తే మన హీరో రవితేజ గారు ఫుల్ తండ్రి కూతురు ప్రేమ అనమాట. తన కూతురు అంటే చాలా ఇష్టం ఉంటది రవితేజ గారికి. అండ్ అలాగే మన రవితేజ గారు సంవత్సరంలో 41 రోజులు మన అయ్యప్ప దీక్షలోనే ఉంటారనమాట. అది కూడా కూతురు కోసమే ఉంటారు. తనకు కూతురు అయ్యప్ప మాల వేసుకున్న తర్వాతనే కూతురు అనేది పుడుతుందనమాట. సో ఆయనకు గుర్తుగా కూతురు పేరు కూడా మణికంఠ అని పేరు పెట్టుకుంటాడనమాట. సో అలానే కూతురు కూడా చాలా బాగా పెంచుతాడు. ఎలా అంటే ఒక కూతురికి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ కానీ ఏం చెప్పాలనేది అని క్లియర్‌గా చెప్పి పెంచుతా ఉంటాడనమాట. తన కూతురు ఎంత ధైర్యంగా బతకాలా సమాజంలో అనేది చాలా బాగా చూపించాడు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవాళ్ళు బయటికెళ్తే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉంటారు. ఎవరు కూడా చెప్పుకోలేరనమాట. అలాంటి వాళ్ళు మాత్రం చాలా బాగా కనెక్ట్ అవుతారు 'ఇరుముడి' మూవీకి. ఎందుకంటే హీరో రవితేజ గారి కూతురు వాళ్ళ వాళ్ళ ఆమె ఆ పాప బయట జరిగే స్టోరీస్ గానీ, ప్రాబ్లమ్స్ గానీ, ఏవైనా గానీ ఏవి చూసినా గూడా వచ్చి వాళ్ళ నాన్నకి చెప్తా ఉంటది. ఆ ఫ్రీడమ్ అనేది మన హీరో రవితేజ గారు తన కూతురికైతే ఇచ్చింటాడనమాట. ప్రతీదీ ఖచ్చితంగా షేర్ చేసుకుంటదనమాట. అదొకటి చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఇవ్వాలి. మన హీరో రవితేజ గారికి ఎంత ఇష్టమంటే తన కూతురు 5వ తరగతి పాస్ అయిందంటేనే ఊరంతా పిలిచి ఫుల్ గ్రాండ్‌గా భోజనాలు పెట్టి హంగామా చేస్తాడనమాట. అంత ఇష్టము కూతురంటే. వాళ్ళ ఊర్లో జెడ్ హై స్కూల్ అనేది ఉండదు. 5వ తరగతి అయిపోయిన తర్వాత 6వ తరగతి చదవాలంటే పక్క ఊరికెళ్ళి చదవాలనమాట. సో వాళ్ళకి ఫెసిలిటీస్ అనేది ఉండవనమాట. బస్సు ఉండదు. అలాగే హై స్కూల్ అనేది ఉండదు. సో 6వ తరగతికి వెళ్ళాలంటే తన కూతురు పంపియనని అంటాడు. ఎందుకంటే తన కూతురిని వదిలి ఒక్కరోజు కూడా ఉండలేడనమాట మన హీరో రవితేజ గారు. సో తన కూతురు 6వ తరగతి చదవాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఊరికి బస్ అన్నా రావాలా, లేదంటే హై స్కూల్ అన్నా మా ఊర్లో ఉండాలని చెప్తాడనమాట. అది బాగా ఇన్నోసెంట్‌గా అనిపించింది నాకైతే. చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. అండ్ అలాగే తన కూతురు వాళ్ళ ఊరికి బస్ అయితే వస్తుందనమాట. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఊరి ప్రెసిడెంట్ గారు బస్ అయితే ఏపిస్తారనమాట. సో బస్సులో పక్క ఊరికెళ్ళి చదువుతా ఉంటదనమాట. మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్టోరీ. అక్కడ స్కూల్‌లో ఒక టీచర్ ఉంటది. ఆమె విలన్ అనమాట. లేడీ విలన్. ఆమె చేసే యాక్టివిటీస్‌కి ఆమె బ్యాక్ ఎండ్‌లో ఎవరున్నారనేదే స్టోరీ సస్పెన్షన్ అనమాట. అది మన హీరో రవితేజ గారు ఎలా తెలుసుకున్నారు అనేదే మొత్తం స్టోరీ ఉంటది. చాలా సస్పెన్షన్ ఉంటది. చాలా బాగా ఎంగేజింగ్‌గా రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఎక్కడ కూడా ఆ సస్పెన్షన్ అనేది రివీల్ చేయలేరనమాట. ఎందుకంటే మనం కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేము ఆ స్టోరీని. ఎవరిని చూసినా వీళ్ళేనా అని మనకు ఆహ్, ఒకటి రన్ అవుతా ఉంటది మైండ్‌ల. కానీ మనం అనుకున్నది ఏది అవ్వదనమాట. అంత బాగా రాసుకున్నారు. మనం అనుకున్న దానికంటే వేరే జరుగుతదనమాట. అంత సస్పెన్షన్ ఉంటది మూవీలో. అండ్ మన అందులోనే సినిమాలోనే గాయత్రి క్యారెక్టర్ ఉంటది. గాయత్రి అండ్ మణికంఠ హీరో రవితేజ గారి కూతురు. ఈ 2 పేర్లయితే గుర్తుపెట్టుకోండి. అక్కడ గాయత్రి కాదు మణికంఠ అనే వర్డ్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన స్టోరీ నుంచి మూవీలో లాస్ట్ 20 మినిట్స్ ఉంటది. చాలా ఎమోషనల్‌గా ఉంటది. ఎంత కంట్రోల్ చేసుకున్నా మాత్రం కంట్రోల్ అయితే ఎవ్వడు అవ్వడసలు. ఎందుకంటే అంత హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. ఎవడు తీసుకోడు. అంత బావుంటది. అంత బాగా రాసుకున్నారు డైరెక్టర్ గారు. క్లైమాక్స్ అయితే సూపర్ ఉంటదసలు. ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రము ఎళ్లి చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్క కూతురున్న తండ్రి మాత్రం ఖచ్చితంగా చూడాలి ఈ మూవీని. ఎందుకంటే తన కూతురిని ఎలా పెంచాలో కనీసం ఈ మూవీ చూసిన తర్వాతైనా ప్రతి ఒక్క తండ్రి రియలైజ్ అవుతారనమాట. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇంట్లో వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అనేది ఈ మూవీ స్టోరీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఖచ్చితంగా ఎళ్లి మూవీ అయితే చూడండి ఫ్యామిలీ ఆడియన్స్. చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ రవితేజ గారికి. మంచి కమ్‌బ్యాక్ మూవీ అయితే వచ్చింది మొత్తానికైతే. అండ్ 'ఇరుముడి' మూవీ టీమ్‌కి అందరూ కూడా కంగ్రాచ్యులేషన్స్. మంచి హిట్ అయితే వచ్చింది. సో ఎవరైనా మూవీ అయితే ఇంకా చూసకుంటే ఖచ్చితంగా వెళ్లి చూసి ఎంజాయ్ అయితే చేయండి. ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రివ్యూస్ ఇంకా వస్తానే ఉంటాయి. మన రివ్యూ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట మా వీడియో.
థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.